చిత్రం వటధరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆయన ఏ వ్యాఖ్యతో పరబ్రహ్మతత్వాన్ని చెబుతున్నాడంటే మౌనంతో. ఎందుకు మౌనం? ఏది చెప్పినా దానికి వ్యతిరేకమైన మాట వస్తుంది. ఉంది అంటే లేదు అనే మాట ఉంది అక్కడ వ్యతిరేకంగా, లేదు అంటే ఉంది అనే మాట ఉంది. పరమాత్మ గురించి ఏం చెబుతాము? అందుకనే మౌనంగా ఉన్నాడు ఆయన. వేదాంతంలో చెప్పిన మాట ఏది? నా అంతఃప్రజ్ఞం న బహిఃప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవకార్యం అగ్రాఖ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం అద్వైతం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ అని చెప్పింది వేదం. నా అంతఃప్రజ్ఞం, ఆత్మ అనేది అంతఃప్రజ్ఞం, లోపల ఉండే ప్రజ్ఞ అంటావా? లేదు, అది బయట కూడా ఉంది. నా బహిఃప్రజ్ఞం, బయట ఉండే ప్రజ్ఞ అంటావా? బయట కాదు, అది లోపల కూడా ఉంది. ఎక్కడుందో తేల్చడం కష్టం. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ఇంతమంది కూర్చున్నారు ఇక్కడ, గమనించండి. ఇక్కడ మనం ఏమంటాం? వీరిద్దరి మధ్యలో ఖాళీ ఉంది అంటాం. ఖాళీ ఉంది కదా అక్కడ, ఇక్కడ ఖాళీ ఉంది అంటాం మనం. అక్కడ కాస్త ఖాళీ ఉంటే ఆ దానికి ఆ డబ్బాకి మధ్యలో ఖాళీ ఉంది అంటాం. వస్తువుల మధ్యలో ఖాళీని చూస్తామండి మనం. కానీ పరమరహస్యం ఏమిటంటే ఖాళీలోనే వస్తువులన్నీ ఉన్నాయి. అది వేదాంత రహస్యం. ఇక్కడింత ఖాళీ ఉండబట్టి మీరు కూర్చున్నారు, కానీ మీరు కూర్చున్నాక ఖాళీ వచ్చిందా ఇక్కడ? కానీ మీరు కూర్చున్నాక నాకేం కనపడదు. ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడ ఖాళీ ఉంది, ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చో అంటాం మనం. అక్కడ ఖాళీ ఉందంటామేంటి? అక్కడ ఉన్నదే ఖాళీ, ఖాళీలో వీళ్ళు ఉన్నారు. మనం మాట్లాడే మాటలో తేడా అన్ని అబద్ధాలే. విజయవాడ స్టేషన్ వచ్చిందన్నాడు, విజయవాడ స్టేషన్ రాదండి, అది జడ పదార్థం. అక్కడికి ఈయన వెళ్ళాడు. అంచేది విజయవాడ స్టేషన్ వచ్చాక మనం ఏమన్నా విజయవాడ స్టేషన్కి నేను వచ్చాను అనాలి. ఎవడో అనడు, అంటే పిచ్చాడి కింద చూస్తారు. విజయవాడ స్టేషన్ వచ్చిందంటాడు, ఎంత అబద్ధం. విజయవాడ స్టేషన్ జడ పదార్థం, ప్లాట్ఫారం, అది ఎక్కడికి రాదు, అది అక్కడే ఉంది. నువ్వు వెళ్ళావు, నువ్వు అక్కడికి వెళ్ళి అది వచ్చిందంటావు, అది అంతే లెక్క. ఈ మాటలు, తెలుగు మాటలు మాట్లాడేవి మనం సూక్ష్మంగా నిత్య జీవితాన్ని పరిశీలిస్తే వేదాంతం సులభంగా అర్థమవుతుంది. భగవంతుడి గురించి ఏం చెప్పడానికి సాధ్యం కాదు. మీరు ఆయన కృష్ణుడు అన్నారంటే మరి రాముడు అంటాడు ఎవడం. మీరు రాముడు అంటే మరి ఈ శివుడు అంటారు. ఏం చెబుతావు? అన్నీ ఆయనే. అన్నీ ఆయనే అయినప్పుడు నువ్వు కూడా ఆయనే కదా, కాబట్టి ఇంక చెప్పడానికి ఏంటి? ఇది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అందుకని ఆయన ఏమీ చెప్పేవాడు కదా, అలాగే కూర్చునేవాడు. అంత మౌనంగా లోపల నేను అనే స్ఫురణ ఎక్కడ వస్తుందో అక్కడ చూస్తేనే విషయం అర్థమవుతుందయ్యా. ఈ బయట వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అర్థమయ్యేది కాదు. యువానం చెబుతున్నవాడు యువకుడు. వరిశిష్ట అంతే వసత్ ఋషిగణై, వరిశిష్ఠులు బాగా వయస్సున్నవాళ్ళు, అంతే వసత్ శిష్యులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఋషిగణై ఆవృతం, బాగా పెద్దవాళ్ళైన వాళ్ళు, ఋషులైన వాళ్ళు, అప్పటికే వేదశాస్త్రాలు బాగా చదివిన వాళ్ళు, వాటికి వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఇన్ని వ్యాఖ్యానాలు రాసిన వాడు మౌనంగా ఉన్నది వాళ్ళ దగ్గర కూర్చుంటాడంటే అర్థం ఏమిటి? సమస్త వ్యాఖ్యానాలకి మౌనమే శరణాగతి, మౌనమే అంతిమ లక్ష్యం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధౌళిక సకలాగమ సందోహ శుక్తి సంపుటమౌక్తిక. నువ్వు ఎన్ని వేదాలు చదివినా అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, ఆ వేదం ఒక స్త్రీ రూపం ధరిస్తే ఆ వేదమాత సింధూరంలో ఉండేటువంటి కుంకుమ ధూళి ఉందే, ఆ ధూళి లలితామ్మవారి పాదధూళి, అంతే, ఇంకేం లేదు. ఆ పాదధూళిని నువ్వు నమ్మకం కలిగితే, ఆ అమ్మవారిని చూడగలిగితే నీకు వేదాలన్నీ వస్తాయి. కాబట్టి వేద సారం వస్తుంది. వేదమంతా ఎందుకు రావడం? మళ్ళీ శ్రావణ మాసం సంభవనల కోసం తిరగడానికా? దేనికి వచ్చిన గొడవ? దాని సారం తెలిస్తే, ది ఎసెన్స్ ఆఫ్ ది బుక్ సారం తెలిసిందనుకోండి, ఇంక చదవాల్సిన అవసరం ఏం లేదు కదా, సారం తెలుస్తుంది. అలాగే శాస్త్రాలు చదవలేదు, శాస్త్రాలు చదివిన వాళ్ళందరూ ఏం చేశారు? చట్టుబండాలి. ఇక్కడ చింతామణి నాటకంలో బెలవమంగళుడు 100 శాస్త్రాలు చదివాడు. ఏం చేశాడు? చివరికి చింతామణి కనపడేసరికి తండ్రి చనిపోవడం కంటే వాడికి చింతామణి తలనొప్పి ముఖ్యమైంది. చివరికి ఏమి అడుగుతాడు? చదివిది సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము,
జనకు నిల్లాలు నిన్గూడ చంపుకొంటిని తరుగులేనట్టి దుఃఖభారమ్ము గంటి ఓడు శాస్త్రాలు చదివాను. రోజు భార్యను కూర్చోబెట్టి ఆ శాస్త్రాలన్నీ చెప్పేవాడిని. మా ఆయన ఎంత పండితులు అనేది. ఈ పాండిత్యం జ్ఞానం ఎంతవరకు మిగిలే తర్వాత చింతామణి చెబుతుందో మాట. ఇంతులు తారసిల్లు వరకే పురుష ఆగ్రణలు ఎంతలేసి సామంతములాడినన్ బిగువు మాటలు బల్కిన. జ్ఞానులు, పండితులు, ధీరులు, నాయకులు అందరూ ఎంతవరకు వేదాంతం చెబుతారు, గొప్ప మాటలు చెబుతారంటే అందమైన ఆడవాళ్ళు కనబడే వరకే అని చెప్పింది. అది పరమసత్యం అమ్మ. వేదం ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం. కనబడే వరకే ఉంటాడు. తర్వాత ఏమిటో ఆవిడికి నాకు పూర్వజన్మ సంబంధం ఏదో ఉండి ఏం లేదు, వల్లకాడు నాశనం అయిపోయే సంబంధం ఉంది. వీడి మనస్సులో కాంక్ష పెరిగిపోయింది. వీడికి అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అయినా ఎవరినో చూడగానే వెధవ బుద్ధుడు కలిగింది కాబట్టి దాన్ని ఏమి సమర్థించుకుంటే ఏడు ఎవరిని చూసినా నాకు లేదు, ఇదివరకే 10 మందిని చూసి కలిగింది. ఆవిడికి తెలియదు ఆ విషయం. వీడు అమాయకుడు, ఆవిడ అంతకంటే అమాయకుడు. అయితే పెళ్ళైన వాళ్ళు ఎలా మోహిస్తారండి? ఎవరైనా పెళ్ళయింది తెలిసి మోహిస్తారండి. ఏం చెబుతాం ఇక్కడ? మళ్ళీ నాకు అన్యాయం చేశాడు. నువ్వు చేసింది ఏమిటి ఇక్కడ? నువ్వు పెళ్ళైన వాడిని మోహిస్తావా? నీకు అన్యాయం జరగడం ఏంటమ్మా? నువ్వు చేసింది అన్యాయమే కదా. పెళ్ళైన వాడిని మోహించడం అంటే వాడు పెళ్ళానికి అన్యాయమే కదా. లేదండి, మనం వెళ్ళిపోతాం. ఎంతసేపు నేనంటే ఎంత ఇదో అంటే బండరాయి, ఎంతకంటే ఏం లేదు అక్కడ. ఆ బండరాయిని ఎత్తి మీద వేస్తాడు. ఇదే లెక్క ఇక్కడ. మనిషి ఎంత జ్ఞాని అయినా గోతులో పడిపోతాడు. అందుకని చింతామణి నాటకం చూసినా అర్థమైపోతుంది పరిస్థితి. శాస్త్రులైనంత బెల్వమంగళుడు మహాపండితుడు, ఏం ఉపయోగం? గోతులో పడ్డాడు. ఎంత వీళ్ళు ఉన్న వరకే ఉంటుంది అని అంతే అక్కడ. అంటే ఇలాగ శాస్త్రాలు చదివిన ఉపయోగం వల్ల. అందుకే ఏం చెబుతుంది లలితా సహస్రం మనకి? సకల ఆగమ సందోహ సుక్తి సంపుటమౌక్తిగా. ఆగమం అంటే శాస్త్రం. ఎందుకని? ఆగమ అదొక ఎబ్రివేషన్ అని చెప్పారు పెద్దలు చమత్కారంగా. ఆగతం శివభక్త్రేభ్యో గతం చ గిరిజాశ్రుతో మతం చ వాసుదేవస్య తస్మాత్ ఆగమముచ్యతే. ప్రతి శాస్త్రం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే శివుడి నోట్లోంచి వచ్చింది. ఆగతం శివభక్త్రేభ్యక గతం చ గిరిజాశ్రుతో. పార్వతీదేవి చెవిలో పడింది. సత్యనారాయణ వ్రతం కథ కూడా అలాగే జరిగింది. ఒక్కనాడు కైలాసంపన గుజ్జు రూపంపన శివుండు కూర్చుని ఉండగా పార్వతీదేవి ప్రవేశించి, నాథ వ్రతములన్నింటిలో ఏ వ్రతము గొప్పదైనగానే దేవి రత్నాచలము ఎక్కి అన్నవరం వెళ్ళుము అంటాడు ఆయన. అక్కడ మొదలవుతుంది కదా. ఈవిడికి వ్రతాలన్నింటిలో ఏ వ్రతం గొప్పదో ఆవిడికి తెలియదండి. ఆయన కూర్చోబెట్టి చెప్పడం ఏమిటి? ఇలా ఎందుకుంటాయి అంటే, ఆవిడ మన కోసం అడిగిందమ్మా, మనకి తెలియనివన్నీ ఆయన చేసి చెప్పించాలండి. ఆవిడికి తెలియకపోవడం ఏంటి? దేవుళ్ళు అందులో ఎవడు గొప్పవాడో, వ్రతాలన్నింటిలో ఏ వ్రతం గొప్పదో ఆవిడికి తెలియదు. ఏమిటి పార్వతీదేవికి? ఆవిడ అజ్ఞాన. ఆవిడ మన కోసం అడిగింది. మన పురాణ కథలన్నీ కూడా మన కోసం పుట్టేయి. అంతేగాని ఆ ఋషులకు ఏదో అజ్ఞానం, సందేహం అని మనం అనుకోకూడదు. మన సందేహాలే వాళ్ళు. శంకరాచార్య స్వామి చాలా స్తోత్రాల్లో చాలా దీనంగా భక్తుళ్ళ నేను ఏమీ చేతకానమని నాకేమీ రాదు అన్నట్టుగా బాధపడతారు. ఆయనకేం చేత కాదా? 32 ఏళ్ళకి 153 రచనలు చేశాడు ఆయన. ఆ బాధ అంతా ఎందుకోసం అంటే మన కోసం. ఆవృతం బ్రహ్మనిష్టై. బ్రహ్మనిష్ఠులైన వాళ్ళు ఋషులు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం. ఈయనేమో గొప్ప ఆచార్యుల్లో శ్రేష్ఠుల్లా ఉన్నాడు. ఆచార్యుల్లో ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడు. కరకలిత చిన్ముద్రం. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన చిన్ముద్ర పట్టాడు. దక్షిణామూర్తి యొక్క ముద్ర ఇది. మన ఆచార్యులు, స్వాములు ఎక్కువ భాగం ఈ ముద్రతోనే ఉంటారు. మన దేవతల్లో కూడా చాలామంది ఈ ముద్రతో ఉంటారు. ఏమిటి ఈ ముద్ర? ముక్కుబొడం పట్టే వాళ్ళ ముద్ర కూడా ఇలాగే ఉంటుంది. ఒక్క దెబ్బలు పట్టి అంటాడు, ఒక్క దెబ్బ. అది కాదు ఇక్కడ. కరకలిత చిన్ముద్రం. ఈ ముద్రతో ఆయన బోధిస్తున్నాడండి. గమనించండి, ఈ ముద్రతోనే బోధిస్తున్నాడు. ఆనందమూర్తిం. దక్షిణామూర్తి యొక్క విగ్రహాన్ని మీరు గమనించండి, అప్పుడు తెలుస్తుంది ఈ తత్వం అంతా. మన దేవతా విగ్రహ నిర్మాణం అంతా తాత్వికంగా జరిగిందండి. ఒక ఆర్టిస్టు కూర్చుని వేసేసిన బొమ్మలు కావు, ఒక శిల్పి కూర్చుని చెక్కేసింది ఏదో. ఆయనకు తోచిన ఆభరణాలు, తోచిన ఆయుధాలు పెట్టాలి. బ్రహ్మదేవుడి చేతిలో ఏ ఆభరణం ఉండదు. కొంతమంది విమర్శిస్తారు, హిందూ దేవతల చేతుల్లో ఆభరణాలు ఎవరి దగ్గర ఉన్నాయండి? విష్ణుమూర్తి దగ్గర ఉన్నాయి. లోకాన్ని కాపాడేవాడి దగ్గర ఆయుధం లేకపోతే ఎలాగండి? బ్రహ్మదేవుడి దగ్గర ఆభరణాలు ఉండవు, కమండలం ఉంటుంది, తపస్సు చేసుకుంటాడు. సరస్వతీదేవి దగ్గర ఆభరణం ఉండదు, వీణ ఉంటుంది. లక్ష్మీదేవి దగ్గర ఆభరణం ఉండదు, 2 పద్మాలు ఉంటాయి. అర్బుదమబ్జం కర్వని కర్వ మహాపద్మశంకవస్తస్మాత్. అబ్జాలు ఉంటాయి. అబ్జం అంటే 100 కోట్లు లెక్కది. సంస్కృతంలో లెక్క. అబ్జం అంటే 100 crores. అందుకని ఎవడంతా మింగేశాడో మీరే లెక్కలు కట్టుకోండి, నాకు తెలియదు. అన్ని అబ్జాలు మింగేశాడు. అబ్జ అంటే కబ్జా. అబ్జం అంటే సంస్కృతంలో లెక్క. పద్మం అనేది మామూలు లౌకికంగా ఉండేమాట. సంస్కృతంలో అంకెల్లో లెక్క ఏమిటంటే అబ్జం అంటే 100 crores. ఖర్వం 100 కోట్లు, దానికి 1000 కోట్లు లెక్క. నిఖర్వం 10,000 కోట్లు. అవన్నీ లెక్కలు ఉన్నాయి. ఇంకా
లక్ష్మీదేవి ఆయుధాలు లేవే, సరస్వతికి ఆయుధాలు లేవే. బెదవాడ కనకదుర్గకి 10 ఉంటాయి. ఆవిడ పేరే దుర్గా. ఆవిడ పేరే దుర్గా. దుర్గాల్లాంటి కొండల్లాంటి భక్తుల కష్టాలను కరిగించాలంటే వేసేవాడిని వేసేయాలి, లేకపోతే కుదరదు. ఇక్కడ అవి వేసేయాలంటే మరి ఆయుధాలన్నీ ఉండాలి. తర్వాత త్వరలోనే కనకదుర్గ 11వ అవతారం ఎత్తితే బాంబు కూడా ఉంటుంది అపరిచిత్. ఇప్పుడు అందరూ ప్రయోగించేది బాంబే కదా, కత్తి డాలు ఎవరికి కావాలి. పూర్వకాలం కాబట్టి ఆ విగ్రహం అలా పెట్టి. అంటే విగ్రహ నిర్మాణంలో ఒక తత్వం ఉంది. దక్షిణామూర్తి విగ్రహాన్ని మీరు గమనిస్తే ఈ చేతుల్లో పుస్తకం ఉంటుంది, ఈ చేతుల్లో చిన్ముద్ర ఉంటుంది, ఈ చేతుల్లో డమరకం ఉంటుంది, అని మోగుతూ ఉంటుంది. ఈ చేతుల్లో అగ్నిజ్వాల ఉంటుంది. కొంచెం రూపభేదాలు ఉంటే రకరకాలుగా వేస్తారు, కానీ ఇది ప్రధానమైన రూపం. సరిగ్గా దీన్ని అర్థం చేసుకుంటే కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం. మనం కూడా ఈ చిన్ముద్ర రహస్యాన్ని అర్థం చేసుకుంటే ఆనందమూర్తిం, ఆనందంగానే ఉండగలం. ఆనందం వేరు, సుఖం వేరు. ఏదో ఒక పదార్థం తిన్నా, ఒక భోగం అనుభవించినా కలిగేది సుఖం. వెంటనే దానివల్ల ఏదైనా కడుపు నొప్పి వచ్చిందనుకోండి, అది కలిగే దుఃఖం. ఈ పదార్థం లేకపోయినా తినకపోయినా ఉండగలగడమే ఆనందం. ఇది తింటే కానీ ఉండలేనంటే నువ్వు సుఖపడవచ్చు, తర్వాత దుఃఖం కూడా రావచ్చు. ఆనందం అంటే సుఖానికి దుఃఖానికి అతీతమైంది లెక్క. అందుకని ఆనందమూర్తి అన్నాడు దక్షిణామూర్తిని. సుఖమూర్తి దుఃఖమూర్తి ఏమనలేదు, ఆనందమూర్తి. ఆనందం అనేది వేదాల్లో చెబుతారు. ఆనందేన ఆనందమే బ్రహ్మానందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. ఆనందమే బ్రహ్మస్వరూపం. ఆనందం నుంచి జీవులందరూ పుడుతున్నారు, ఆనందం చేతనే జీవులన్నీ పోషింపబడుతున్నాయి, ఆనందంలోనే చివరికి ఈ జీవులందరూ కలిసిపోతారు. ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. అందుకే ఆనందమూర్తి. అందుకే ఆయన చేతుల్లో ఉండేటువంటి ఆభరణాలు, ఆయుధాలు, వస్తువులు ఏవైనా గమనించండి, తెలుస్తుంది. ఈ చేతిలో పుస్తకం ఉంది, లెఫ్ట్ టు రైట్ కదా, ఇలా వద్దాం ఇక్కడి నుంచి. చేతిలో పుస్తకం ఉంది, ఈ చేతిలో చిన్ముద్ర ఉంది, ఈ చేతిలో డమరకం ఉంది, ఈ చేతిలో అగ్నిజ్వాల ఉంది. ఇది దక్షిణామూర్తి తత్వం. ఇందుకే మౌనంగా అందరికీ తెలిసింది, వెళ్ళిపోయారు. పుస్తకం ఏమిటంటే ముందు గ్రంథాలు చదువు, ప్రవచనాలు విను. వినందే చదవందే ఏం తెలియదు కదా. అందుకని శ్రవణం, మననం, నిధిధ్యాసనం అంటారు. ముందు వినాలి. వేళ అదృష్టవంతులండి చాలా. నిజానికి మా చిన్నతనంలో మేము చదువుకుంటామంటే ఒక పుస్తకం లేదమ్మా. 18 ఏళ్ల వయసులో నేను వ్యాస భారతం మొత్తం ఉషశ్రీ గారు చెప్పిన భారతం ఎన్ని వాల్యూములు ఉందో అన్నీ చదివాను. నేను 18 ఏళ్ల వయసు చదివాను. అప్పుడు మా దేవస్థానం లైబ్రరీలో దొరికింది. వాళ్ళని ఇమ్మంటే పిల్లలకి ఇవ్వమని మొదలెట్టారు. మరి ఎవడికిస్తారు, ముసలాళ్ళకి ఇస్తారా అన్నాను. నీ వేసవకాలం ఆడుకోవడం మానేసి నేను చదువుకుంటానంటే నాకెవరు ఏమిటంటే పాపం అక్కడ ఎవరో కార్యదర్శి ఒక ఆయన ఉండి పెద్ద వాడు ఎవడన్నా అడిగాడు ఆ పుస్తకాన్ని, వాడు ఒక్కడు అడిగాడు, వాడికి ఇవ్వండి అన్నాడు. అదిగో ఆ ఆసక్తి ఇంతటి వాడిని చేసిందమ్మా, ఇంతటి వాడిని చేసింది, అనుమానం. 18 ఏళ్ల కుర్రాడు కాలేజీకి వెళ్ళొచ్చి ఆడుకుంటాడు కానీ చదువుతాడా? నాకెందుకు ఆటల మీద అసలు దృష్టి ఉంది కదా, ఈ చదువు ఎంతసేపు. ముందు చదవాలి. అందుకే ఆయన చేతిలో గ్రంథం ఉంటుంది. ఏం చదివాం ఈవేళ? ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా చదివేవా? కనీసం సాహిత్య గ్రంథమైనా చదివేవా? అసలు ఏదైనా చదివేవా? ముందు ఓ స్తోత్రమైనా చదివేవా? అందుకే స్తోత్రాలు దయచేసి ఏది ఎన్నిసార్లు చదివామో, ఎంతమంది చదివామో, ఎక్కడ చదివామో ఈ చాదస్తం మొత్తం వదిలేయండి. ఒక్క శ్లోకానికైనా అర్థం గ్రహించావా? ఆ అర్థాన్ని జీవితానికి అన్వయం చేసుకున్నావా? చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టామా? ఇది ఆలోచించాలి. అప్పుడు బాగుపడడానికి ఒక్కరోజు చాలు, 100 జన్మలు అవసరం లేదు, వెంటనే వస్తున్నారు. అందుకే ఇది చెబుతున్నారు సూక్ష్మంగా. ఈ పుస్తకం చదువు ముందు ఇక్కడి నుంచి సరిగ్గా ఇక్కడ దానివల్ల ఏం ఏర్పడుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రైకరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతి. ఈ దక్షిణామూర్తి రూప విగ్రహానికి వ్యాఖ్యానం భజగోవింద స్తోత్రంలో చేశారు శంకరాచార్య. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం అంటే గ్రంథం. మనం సత్సంగం అనగానే మేము 25 మంది రోజు కలుస్తాం, రోజు మాట్లాడుకుంటాం. ఇందులో ఎవరైనా ఒక్క ఆయన రాలేదనుకోండి, మీరు 4 రోజులుగా రావట్లేదే అంటే నీకు వేదాంతం రవ్వంత కూడా వంటబట్ల. ఆయన వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? మనకి సత్సంగం మళ్ళీ ఓ బంధం.
ఈ మాత్రం ఇంట్లోనే ఏడవచ్చగా సత్సంగం వాళ్ళు అక్కర్లేదు, ఇక్కడ బయటకు వస్తారు. ఇక్కడ అక్కడి నుంచి సమాజ సేవ అంటాం, ఆ క్లబ్ అంటాం, ఈ క్లబ్ అంటాం, స్వచ్ఛంద సేవ అంటాం. ఎవడికో కుట్టు మిషన్ ఇవ్వడం, ఆ రోజు పెట్టే భోజనాలేమో 5 లక్షలు ఖరీదు, ఈ కుట్టు మిషన్ ఏమో 500. మేము దానం ఇచ్చాం. నీ భోజనాలు 5 లక్షలు పెట్టేవి ఇక్కడ డిన్నర్లో. స్వచ్ఛంద సేవకి డిన్నర్ ఎందుకండి? షోకు బాగా డబ్బు ఎక్కువైపోయి మేము సేవలు చేస్తున్నామని చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవడానికి. ఈ దాన ధర్మాల ఖర్చు పెట్టేదేమో 50,000, ఈ డిన్నర్ల ఖర్చు పెట్టేదేమో 50 లక్షలు. ఇవి ఎంత భగవంతుడు చూస్తూ ఉంటాడండి. అంతకంటే ఏ పేదవాడైనా వాడికి రోజు కూలి కింద వచ్చిన 100 రూపాయల్లో పక్కవాడు ఎవరికైనా 10 రూపాయలు సాయం చేస్తే వాడికి సత్యనారాయణ స్వామి 1 కోటి రూపాయలు ఇస్తాడమ్మా, 1 కోటి రూపాయలు ఇస్తాడు. వాడికి సంపాదించింది అంతా 100 రూపాయలు, అందులో 10 రూపాయలు ఇచ్చాడంటే చాలా ఎక్కువ, 10%. నువ్వు 5 లక్షల్లో మరి 10 వంతు దానం చేయాలి కదా, మరి చేయడండి. 4 కుటుంబీషన్లు ఇవ్వడం, 4 సింగిల్ రూల్ పుస్తకాలు ఇవ్వడం, మేము సేవ చేసేసాం. దీనికోసం ఇంటి బాధ్యతలన్నీ మానేయడం, అత్తమామలను చూడరు, తల్లిదండ్రులను చూడరు, బయటికి వెళ్ళి పోజు కొడతారు. ఎందుకంటే పేపర్లో వస్తుంది, అత్తమామలను చూస్తే పేపర్లో రాదుగా. ఫలానా క్లబ్లో ఫలానా ఆయన ఎంతో చేశారు, ఆవిడ ఇంకంతా చేశారు, ఈవిడ లేడీ ఆయన బ్లేడీ అని ఏదో వస్తుంది అక్కడ. ఈ ఫోటోలు మనం చూసుకుని చాలా నాకేమిటో ఇంకా అవార్డు ఇవ్వాలి, యథవసేవ అంతా అవార్డుల కోసం. అంతకంటే ఇంట్లో బాధ్యత చేస్తే అది మనకి ఎవడు పేపర్లో రాదుగా, అందుకని చెయ్యమండి. వాళ్ళని అలా వదిలేస్తాం అక్కడ. అవసరమైతే డబ్బులు బాగా సంపాదించి వాళ్ళకు నౌకర్ని పెడతాం అక్కడ, మనం చెయ్యం. ఇదే సత్సంగం ద్వారా పొందడం అంటే నిజంగా గ్రంథం చదవాలి, మనుషులు కలవడం కాదు. ఆ గ్రంథం చదవడానికి కలిస్తే కలవచ్చు. అంతేకాని మళ్ళీ ఇందులో ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, అక్కడికి వచ్చి మళ్ళీ అత్తాకోడళ్ళ గొడవలు ఇవన్నీ వద్దు. ఈ చెత్త ఇంటి దగ్గర ఏడిచాక ఇక్కడ కూడా ఇది ఎందుకు, రామేశ్వరం వాళ్ళే శనేశ్వరం అని. మీ వాళ్ళు ఎలా ఉన్నారు, మా వాళ్ళు. ఈ రోజుల్లో పిల్లలు మాట వినలేదు, మాట వినని వాళ్ళనే పిల్లలు అంటారు. దాని గురించి ఆ గొడవ ఎందుకు కనేటప్పుడే నిర్ణయించుకోవాలి. చెప్పిన మాట విన్నవాడిని కొడుకు అంటారు, చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారు. పెద్ద తేడా ఉండదు, ఇద్దరు వినరు. ఇది వింటున్నట్టు నటిస్తుంది, బయటికి వెళ్ళాక ఓకే ఉంటుంది తండ్రి, బయటకు వెళ్ళాక జుట్టు పీకే. దాని గొడవ దానికున్న దానికి వయస్సు లేదా, వీడి మాట ఎందుకు వింటుంది, వయస్సు మాట వింటుంది. వీడు కొడుకేమో నేరుగా విన్నని చెప్పేస్తాడు, మొగాడు కాడో బాగుండదు కాబట్టి ఓకే డాడీ అంటే బయటికి వెళ్ళి విందాం. అంచేది సంతానాన్ని కానీ పెంచేటప్పుడు వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు మాట వినరు అని నిర్ణయించుకోవాలి. అప్పుడు గొడవ ఉంటుంది. వాళ్ళు విన్నారనుకో మంచిది, వినలేదు బాధ లేదు, వచ్చినా మేలు రానిచో బాధ లేదని దీనికి సిద్ధపడి సంసారంలోకి దిగాలి. అందుకని ఇలా అనుకోలేదు అలా మీ అమ్మా నాన్నని చూడలేదా నాయన, మీ అత్తమామలను చూడలేదా, ఎంతమందిని చూడలేదా, అన్న వదినలు చూడలేదా, ఇంత చూసి కూడా పాట నేర్చుకోలేదంటే ఇంక నీ పెళ్ళి ఇంతకంటే గొప్పగా ఉంటుంది ఏంటి. ఇక్కడ ఈ జీవితంలో జరిగే ఘట్టాలను చూసి నేర్చుకోగలిగితే జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు. ఎక్కడికి వెళ్ళక్కల, మన శరీరాన్నే మనం పరిశీలించు. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞపాలని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చత. ఏమిటి క్షేత్రం, పుణ్యక్షేత్రం కాదమ్మా మన శరీరం. క్షేత్రస్వరూప, అమ్మవారు మన శరీర స్వరూపంలో ఉంది, శరీరం కూడా అమ్మవారే. అందుకని శరీరాన్ని శుభ్రంగా చూసుకోవాలి. శరీరాన్ని శుభ్రం చేస్తున్నామంటే అమ్మవారికి స్నానం చేయిస్తున్నాం, అమ్మవారికి బట్టలు కడుతున్నాం, అమ్మవారికి పారసేవ చేస్తున్నాం, మన శరీరానికి చేస్తున్నా సరే. అప్పుడు శరీరం శుభ్రంగా ఉంటుంది. శరీరం శుభ్రంగా ఉంటే సౌండ్ మైండ్ అనే సౌండ్ బాడీ, సౌండ్ చేయడం కాదు ఇక్కడ, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం, ఇంగ్లీష్లో సౌండ్ అంటే ఆరోగ్యం. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనస్సు కూడా బాగుంటుంది. ఒక కడుపు నొప్పి కాలు నొప్పి ఉంటే మనస్సు ఎక్కడ నిలబడుతుంది. దానికి సత్సంగం, మన గ్రంథ పఠనాన్ని ఆచరణలో పెడుతున్నామా లేదా చూసి. గ్రంథ పఠనం వల్ల ఏం పొందాలి, సత్సంగత్వే నిస్సంగత్వం. సరిగ్గా నిస్సంగత్వానికే ఈ చిన్ముద్ర, దీన్నే శ్రీముద్ర అంటారు, జ్ఞానముద్ర అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. మన సన్యాసులు మహాస్వాములందరూ ఇదే ముద్రతో ఉంటారు. ఏమిటి దీని లెక్క, సరిగ్గా ఈ చూపుడు వేలు జీవుడు, ఈ బొటన వేలు దేవుడు. బొటన వేలు దేవుడు అనడానికి వేదం ప్రమాణం, మనం చెప్పక్కల. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. అందరి జీవుల హృదయాలలో, చీమలు దోమల హృదయాల్లో కూడా ఆ జీవి శరీరాన్ని బట్టి భగవంతుడు అంగుష్టమాత్ర బొటన వేలంత ప్రమాణంలో ఉన్నాడు. జీవుడైనా దేవుడైనా ఒకడే ఉంటాడు, ఇద్దరు ఉండరు అక్కడ. ఆ బొటన వేలంత ప్రమాణం. అందుకే మన సంస్కృతి ఆచారాలు ఎంత గొప్పవి అంటే, పోయినప్పుడు తండ్రి ప్రతీకగా ఏం చేస్తారంటే పెద్ద కొడుకుని పిలిచిన ఆయన శ్మశానంలో కాస్త మంచి బొమ్మరాయి ఒకటి బొటన వేలంత ప్రమాణంలో బొమ్మరాయి పట్టుకురా అంటారు సరిగ్గా పురోహితులు. బొమ్మరాయి బొటన వేలంత
ఆ బొటన వేలే పోయిన ప్రేతానికి ప్రతీక. ఆ బొమ్మరాయిని అక్కడ పెట్టి దానికే అభిషేకం చేస్తారు, దానికే నైవేద్యం పెడతారు, దానికే చేస్తారు. అది మీ నాన్నగారు నాయన బొమ్మరాయి అనుకోవద్దు. బొమ్మరాయి అంటే అర్థమండి మళ్ళీ ఏదో మట్టి బిడ్డ పట్టుకు రాకూడదు, తడిసిపోయి పాడవుతుంది. ఇటక బిడ్డ పనికిరాదు, నాపరాయి పనికిరాదు. బొమ్మరాయి అంటే గులకరాయిలో అరిగి 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 గుండ్రంగా మారుతుందండి. అంటే నదిలో గులకరాళ్ళు కొట్టుకొస్తాయి, రాయి ప్రవాహంలో తిరిగి తిరిగి అరిగి అరిగి బొమ్మరాయి అవుతుంది. బొమ్మరాయిని దేవుడు చేస్తారమ్మా. నువ్వు కూడా జీవితంలో అరిగి అరిగి కరిగి కరిగితే దేవుడు అవుతావు, అనుమానం ఏం లేదు. కష్టాలకి కరగాలి, అరిగిపోవాలి, తరిగిపోవాలి, మొట్టిగాయలు పడిపోవాలి, నెత్తి మీద బాబోయ్ బాబోయ్ అని గుళ్ళోకి ఎప్పుడు వెళ్ళి దేవుడు కాళ్ళు ఎట్టుకుందామా అనే పరిస్థితి రావాలి. కష్టాలు వచ్చాయంటే అదృష్టం వచ్చింది, దేవుడు గుళ్ళోకి వెళ్ళాలని అప్పుడు అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. మంచిది, కష్టం వస్తే స్వాగతం చెప్పాలి. పోన్లే కష్టం వచ్చింది, ఇప్పుడు మామూలుగా నమశివాయ నమశివాయ అనమంటే ఎవడో అండ. ఇక్కడ కష్టం వచ్చింది అనుకోండి, అది ఒకటే అంటాడు, ఇంకేం అండవు. మంచిదే కదా, ఇప్పుడు కష్టం వల్ల అన్నావు కదా, కష్టం వల్ల కాలకంఠుడు గుర్తొచ్చాడు, మంచిదే, కష్టం ఆయనే తీరుస్తాడు, మనకెందుకు. అందుకని సరిగ్గా ఇది బొటన వేలు దేవుడు, ఈ చూపుడు వేలు జీవుడు. మన సంస్కృతిలో చూడండి ఇలా చెప్తారు ఖచ్చితంగా, ఈ చూపుడు వేలు బొటన వేలుతో కలపడం. కలపాలంటే ఏం చేయాలి, ఈ మూడు విడిగా ఉండాలి. ఇది సత్వగుణం మధ్యలోది. ఈ చిటికన మధ్య వేలు చిటికన ఉంగరం వేలు ఉందే అది రజోగుణం. అందుకే ఉంగరం దీనికి పెడతారమ్మా. హిందూ వివాహ సంప్రదాయం అంత గొప్పది. అనామిక అని ఉంగరం దీనికి పెడతారు. పెళ్ళి ఏంటంటే రజోగుణంలోకి ప్రవేశించావు, పోటీలు, గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, రాగద్వేషాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండదు. సత్వగుణం కాదు, రజోగుణం. అందుకే రజోగుణ ప్రధానమైన ఈ అనామికకి ఈ వేలికి ఉంగరం పెడతారు. ఇంకో మిగిలిన ఎక్కువ ఉంటే తర్వాత పెట్టుకుంటారు. మొదటి ఉంగరం మామగారు పెట్టే ఉంగరం ఇక్కడ పెడతారు ఖచ్చితంగా. అంటే అబ్బాయి నువ్వు మా అమ్మాయిని చేసుకుంటున్నావు, చిన్నప్పటి నుంచి నేను పడ్డాను, ఇక్కడి నుంచి నువ్వు పడు అని లెక్క. ఉంగరం ఊరికే ఇస్తారేటి, ఇంక ఇంతవరకు నేను పడ్డాను నాయన, కాలేజీలో ఎన్ని వేషాలు వేసిందో, నేను చచ్చాను ఇక్కడ, ఇంక నుంచి నువ్వు చావు నాయన. అందుకు కాళ్ళు కూడా కడుగుతారు చక్కగా. లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య కాళ్ళు కడగడం ఎందుకంటే తర్వాత దాని కాళ్ళు నువ్వు అడగాలని అబ్బాయిని చెప్పడానికి. ఊరికే ఏముండదండి అక్కడ. ఆచారాల వెనకాల అంతరార్థం గమనిస్తే చాతుర్యం ఉంది, చమత్కారము ఉంది. అందుకని సరిగ్గా ఈ మూడింట్లో ఇది సత్వగుణం, ఇది రజోగుణం, ఈ చిటికిన వేలు తమో గుణం. ఈ మూడు విడిగా ఉన్నాయి. అంటే సత్వరజస్తమో గుణాల మూడింటిని వేరు చేయి, జీవుణ్ణి ఈ మూడింటి నుంచి వేరు చేయి. ముందు ఎలా ఉంటాడు జీవుడు, మామూలుగా చెయ్యేలా పెట్టామనుకోండి, బొట్టన వేలు ఒకటే విడిగా ఉంటుంది, కలిసి ఉండదు. మిగిలిన 4 కలిసే ఉంటాయండి. అంటే జీవుడు ఎప్పుడు సత్వగుణంలో కానీ రజోగుణంలో కానీ తమో గుణంలో కానీ ఉంటాడు. వాడు నువ్వు బలవంతంగానైనా బతిమాలైనా కాస్త తీసుకొచ్చి దేవుడితో కలుపు. అదే చిన్ముద్ర, అదే చిన్ముద్ర. ఎప్పుడు తమో గుణంలో ఉంటాడు. తమో గుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఉంటాయి, తప్పదు. నిద్రపోవాలిగా. హింస అంటే వదిలేస్తాను, నిద్ర తప్పుతుందా? కానీ నిద్ర అలాగే పోయి ఇంకా పొద్దున్న 5:30కి లేవమన్నా లేవకుండా ఉండడం, అలారం పెంచేస్తూ ఉంటే అదే తమో గుణం విజృంభించిందని లెక్క. అలాగే రజోగుణం పోటీలు, రజస్సు నుంచే రాజకీయం వచ్చిందండి. దాని నుంచే రాజు రాజకీయం వచ్చింది. రాజకీయంలో ఎన్ని పోటీలు ఉంటాయో చూస్తున్నారుగా. ఇప్పుడేముంది, త్వరలో విడుదల, 4 నెలల బ్రహ్మాండమైన సినిమా చూస్తారు. ఇక్కడ బుర్ర అదిరిపోతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి, ఇదివరకు అలా మాట్లాడాడు, ఇప్పుడు ఇలా మాట్లాడతాడు. ఆయనే అదే వ్యక్తి, ఏమి తేడా ఉండదు. అదే రాజకీయం అంటే, అది రజోగుణం. ఎందుకంటే ఆయనకి ఏదో పదవి కావాలి, దానికి అనుగుణంగా మాట్లాడతాడు. మనం మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం, మనకు వాడికి బుద్ధి లేదంటే మనకు అంతకంటే బుద్ధి లేదు, మళ్ళీ వాడికే వేస్తూ ఉంటాం ఇలాగ. ఎందుకంటే మన 5,000 మనకు వచ్చేగా, మనకి ఎందుకు గొడవ, మన గొడవ మనది. ఇది మనకి రజోగుణం ఉంది ఇక్కడ, మన డబ్బులు మనకు వచ్చాయి. ఇంకా దానికి రకరకాల శాస్త్రాలు, వారు తినలేదా మనం తినకూడదా, అంతా తినేద్దామండి, మొత్తం రాష్ట్రాన్ని తినేద్దాం గొడవ లేకుండా. ఇదే రజోగుణం అండి. రజోగుణం నుంచి రాజకీయం వచ్చింది. వదిలేయాలా వద్దా? తమో గుణం వదిలేయ, రజోగుణం వదిలే, తర్వాత సత్వగుణం కూడా వదిలేయాలి. సత్వగుణం అంటే సత్సంగం, ఇలాగ రావడం, వినడం, ఈ మంచి మాటలు, ఇంట్లో కూడా ధర్మంగా ఉండడం, దాన ధర్మాలు చేయడం మంచిదేనండి, అది మంచిదే. కానీ అది మళ్ళీ 2 కారణాలకి దారితీస్తుంది, 2 మార్గాలకు. ఒకటి చాదస్తం, 2 అహంకారం. అహంకారం అంటే గుళ్ళన్నీ నేనే కట్టించానండి, ఏమిటో అసలు మనం వచ్చే వరకు ఏం లేదండి ఇక్కడ, ఇది అహంకారం. నేను ఎవడు చెప్పమన్నాడు, కట్టించిన వాడు, ఆ ఫలితం అనుభవిస్తున్న వాడు చెప్పుకుంటారుగా. మా ఇంట్లో ఎవడికి వస్తే ఏమి ఇవ్వకుండా పంపడం, మా ఇంట వంట లేదండి, ఇవన్నీ ఈ ఇంట వంట పెంట, ఇదే రజోగుణం, ఇదే సత్వగుణ అహంకారం. చేసింది మంచి పని, ఎందుకు అన్నిసార్లు చెబుతున్నావు? ఈ అహంకారం పెరుగుతుంది. లేదు నేను గుళ్ళోకి వెళ్లకుండా కాఫీ కూడా తాగనండి, దానివల్ల సత్యనారాయణ స్వామి కలిసి వచ్చి లేదు, కాఫీ తాగేసి తాగేసి, ఈ విషయం చెప్పక్కర్లేదు ఎవరికి.
ఇది పెద్ద నియమం నువ్వు చెప్పక్కల, నువ్వు చేసుకుంటావు, అది పెద్ద గొప్ప నీ కోసం చేసావు, ఆయనకేంటి కలిసి వచ్చేది? ఈ నియమాల గురించి వీడు గొప్పలు చెప్పడం ఉంది, ఇది అహంకారం. చేతస్థం అంటే ఏంటో తెలుసా? నేను రోజు 25 ప్రదర్శనలు చేస్తాను మొక్కుకున్నా అని మొక్కుకుని, ఒకవేళ ఎప్పుడైనా అనారోగ్యం వల్ల ఇప్పుడు చేయలేకపోయింది అనుకోండి, చేయలేదు ఏమవుతుందో, ఇదే చేతస్థం అంటే. ఈ భయం వదిలేయాలి. దేవుడు ఏమైనా రాక్షసుడా? రోజు వచ్చినప్పుడు ఒక రోజు రాకపోతే ఇంటికి వచ్చి ఈ రోజు రాలేదే అని కొట్టేస్తాడా? బళ్ళోకి రాకపోతే హెడ్ మాస్టర్ కూడా కొట్టట్లేదండి విద్యా వ్యవస్థలో. దేవుడు ఎందుకు కొడతాడండి? దేవుడు అంటే తల్లెమ్మ, భయపడకూడదు. దేవాలయానికి ఎడుతున్నామంటే ముందు అక్కడ చెప్పులు వదిలేసినట్టుగా వదిలేయవలసింది భయం. భయం వదిలితేనే దేవుడు అర్థం వస్తుంది. భయంతో గుళ్ళోకి రాకూడదు. చెప్పులు వదిలినట్టే భయం వదిలేయాలి. గుళ్ళోకి వచ్చాక భయం ఏమిటండి? దేవుడు ఉండగాను. ఏం జరిగినా మంచిదేనమ్మా, ఏం జరిగినా మంచిదే. దేవచరిత్రలో ప్రాణం పోయింది పోనేయండి. 70-80 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు మా అమ్మాయి కాశీ తీసుకెళ్ళాను. పెడుతుంటే బంధువులు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకురా ఇప్పుడు 80 ఏళ్ళు రిస్క్, దారిలో ఏదైనా జరిగితే అన్నారు. ఒకడంటే పర్వాలేదు కానీ ఏదో బ్రాహ్మడు మేక కథలాగా నలుగురంటే అనుమానం వస్తుంది కదా. బంధువులు 2-3 అంటే నాకు అనుమానం వచ్చి, ఏమిటి ఇది అంత దూరం తీసుకెడుతున్నావు, దారిలో ఏదైనా జరుగుతుందేమో ఇలా అంటారు. ఆవిడతో అన్న 82 ఏళ్ళు 85 వయస్తుంది ఆవిడకి. అమ్మ అక్కడ ఏదైనా జరుగుతుందని భయపడుతున్నారని, ఏదైనా జరిగితే మంచిదే కదరా అందమ్మ. అది నా తల్లి, అది ఉండాలి. ఆవిడకంత ధైర్యం ఉన్నప్పుడు నాకేం తీసుకెళ్ళా. తర్వాత 6 ఏళ్ళు బతికింది. వెంటనే వేదాంతం అంతే, వాళ్ళ నాన్నగారు నేర్పింది వచ్చేసింది ఆవిడకి. ఏదైనా జరిగితే మంచిదే కదరా, వెళ్ళేది అందుకే. కాశీలో పోతే అంతకంటే ఏమిటమ్మా, నీకెందుకు గొడవ, తీసుకెళ్ళి అని చెప్పి. ఇంత తెగింపు 85 ఏళ్ల వయసులో కూడా లేకపోతే అంచేది గుళ్ళోకి వస్తున్నాం, భయం వదిలేయి. ఏం జరుగుతుంది పోనే, వాడన్నా మన మీద కష్టం ఉన్నవాడు గుళ్ళో పడుతాడు, పోనే గుళ్ళో పోయాం, గొడవలేదు, దేవుడు చూసుకుంటాడు వాడి సంగతి. మనమేం చేయలేం కదా. ఇంకా భీష్మాచార్యుడు అంతటి వాడు అంబ కారణంగా, శిఖండి కారణంగా పతనమైపోయాడు. ఒక నపుంసకుడు కారణంగా పతనమయ్యాను. ఆయన ఏమైనా అవమానపడ్డా? ఏదో రకంగా పోవాలి కదా, ఈ రకంగా ఉంది పోనే అన్నాడు ఆయన. అందుకే భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నాం, లేదా మామూలుగా జరుపుకున్న. దుర్యోధన ఏకాదశి జరిపామా, ద్రోణ ఏకాదశి జరిపామా, అశ్వత్థామ ఏకాదశి ఎవరిది జరపలేదండి. ధర్మరాజు ఏకాదశి కూడా జరపలేదు, భీష్మ ఏకాదశి మాత్రమే జరుపుతున్నామమ్మా. ఆ మహానుభావుడు వ్యక్తిత్వం అటు, సుఖ దుఃఖాలు రెంటిని, అవమానాన్ని కూడా సమానంగా తీసుకున్నాడు ఆయన. అనుకొని ధర్మరాజు అడిగితే సెకండి అడ్డం పెట్టుకోండి, నన్ను వేసేయండి, ఎందుకు వచ్చిన గొడవ ఇది, నాకు యుద్ధం చేయాలని లేదు, మీకు ఉపాయం నేనే చెబుతున్నాను. నేను అస్త్ర సన్యాసం చేయకూడదు. నా చేతిలో ధనుర్బాణాలు ఉండగా అర్జునుడు కాదు కదా, అచ్యుతుడు కూడా ఏం చెయ్యలేడు. ఏం చేయలేకపోయాడండి. శ్రీకృష్ణుడు 3వ రోజుని 9వ రోజుని 2 సార్లు చక్రం ఎత్తాడు, మళ్ళీ అబౌట్ 10 వెనక్కి వచ్చి చంపలేదు. అచ్యుతుడు కూడా ఏం చెయ్యలేడు. నా చావు నా చేతుల్లో ఉంది, నేను ఎందుకు కోరుకుంటాను, అందుకని ఈ పని చెయ్యి అని ఆయనే చెప్పాడు ధర్మరాజుకి. అంత స్వచ్ఛంద మరణ వరం ఉండి కూడా తన మరణాన్ని తానే చెప్పి మరణానికి సిద్ధమైన భీష్ముడే మహానుభావుడమ్మా, భీష్ముడే మహానుభావుడు. అందుకే మనం బతికితే భీష్ముడిలా బతకాలి, పోతే అభిమన్యుడిలా పోవాలి. ఆయన 250 ఏళ్ళు బతికాడు, ఈయన 16 ఏళ్ళకే పోయాడు. ఇద్దరు చరిత్రలో మిగిలిపోయారు. ఇతర దేశస్థులు, ఇతర మతస్థులు కూడా భారతం చదివిన వాళ్ళు ఏమన్నారంటే, ఏక్ బడా హాయ్ ఔర్ ఏక్ ఛోటా హాయ్ కూర్చున్నాయి, తీసే భారతం అన్నట్టు. మొత్తం భారతం కథంతా నాకు అర్థమైందా, ఏక్ బడా హాయ్ ఔర్ ఏక్ ఛోటా హాయ్ కూర్చున్నాయి తీసే అన్నట్ట. ఒక మహానుభావుడైన వృద్ధుడు, ఒక పసిపిల్లాడు, వీళ్ళిద్దరే ఉన్నారా, మిగిలిన వాళ్ళంతా గొట్టంగాడు తీసే అన్నట్టు. బాగానే అర్థం చేసుకున్నారు భారతాన్ని. అటువంటి వాడు భీష్ముడు. ఆ చరిత్ర చదివి భీష్మ ఏకాదశి నాడు మనం వేదాంతం చెప్పుకుంటూ కూడా మనం సిద్ధపడాలి. అందుకని ఈ 3 గుణాలని వేరు చేసి చూపుడు వేరుని జీవుడితో కలపడం. ఇది ఎందువల్ల జరగాలి? సత్సంగం వల్ల జరగాలి. సత్సంగత్వే నిస్సంగత్వం. జీవుడిని వేరు చేసామని కూడా నిస్సంగమైనట్టే కదా. అంటే సత్సంగం పెరుగుతున్న కొద్దీ సాంగత్యరహితంగా ఉండగలుగుతున్నామా లేదా ఆలోచించుకోవాలి. మళ్ళీ ఈ సత్సంగం ఓ పార్టీ కింద, ఓ క్లబ్ కింద తయారైతే అది దుస్సంగం అయిపోయినట్లే. అది లేకపోయినా ఉండగలగాలి. నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వం అంటే ఇక్కడ ఇది ఎంత అద్భుతమైన ధ్వను తెలుసుకుందామండి. డమరకం మోగుతుంది ఇక్కడ, శివుడి చేతుల్లో డమరకం. దాని సౌండ్ అలా. ఎవ్వడు ప్రపంచంలో ఎంత గొప్ప లేఖకుడు కూడా దీన్ని అక్షరాల్లో రాయలేడు. తెలుగు భాష అంత గొప్పది, అక్షరాల్లో రాయండి. ఎవడైనా 100 తిరగబడి నోట్సులు అయిపోవలసింది రాయలేడు. రామకోట రాసిన తీరిక అది. ఏం రాస్తా, లూ కింద బావత్తు డావత్తు పెడతావా, కా పెడతావా అన్నాడు. కానీ అందరు అంటారు అంటే ఏం లేదు మాయ అని. పెగ్గా మన తెలుగు వాళ్ళ జీవనంలో ఉంటుందమ్మా ఇది. తల్లి పిల్లాడు పడుకోపోతే అంటుందండి. అంటే అర్థం ఏంటి? ఏం లేదురా ఈ ప్రపంచం మాయ, పడుకో అని అర్థం. ఆ మాట తెలుగు తల్లికి బాగా తెలుసు.
ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కారణంగా తెలుగు తేవడం పోయింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అధవూపు లూపుతున్నారు అక్కడ. వాడికి అర్థం కాదు, ఈవిడికి అర్థం కాదు. అందుకని పూర్వం మాట ఏమిటంటే ఆయి అంటే ఈ జగన్ మిథ్య, ప్రపంచం ఏం లేదమ్మా, హాయిగా పడుకో హాయిగా పడుకో అని ఉయ్యాల్లో పిల్లాడికి వేదాంతం నేర్పిన తల్లి తెలుగు తల్లి మాత్రమేనమ్మా జాతి అంత. ఈ శబ్దం ఎక్కడి నుంచి గ్రహించింది తల్లి? ఈ డమరకం నుంచి గ్రహించింది. బుడబొక్కల వాళ్ళని వస్తారు, సంక్రాంతికి వాటికి వస్తారు, అని మోగిస్తూ పాట పాడతారు. వాళ్ళ నుంచి గ్రహించింది. పిల్లాడికి ఎలా ఉండదు అంటుంటే తల్లి నాలుగు అటు ఇటు ఆడుతుంటే వాడు విచిత్రంగా చూస్తాడు, దానికి అలర మానేసి చూస్తాడు. ఆ పని జరిగింది, వాడికి అంతకంటే తెలియదు. కానీ పెద్ద అయిన తర్వాత ఎక్కడో ఇటువంటి స్తోత్రాలు వింటున్నప్పుడు ఓహో లుక్ అంటే ఇదన్నమాట అని అర్థం తెలిసింది. తెలుసుకున్నాడుగా. పైగా ఈ మాట ఇంకో సందర్భంలో వాడతారు, సరిగ్గా అర్థం గమనించాలంటే అది తెలుసుకోవాలి. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లకి ఏదో తెచ్చిపెట్టారు, 2 బిస్కెట్లో ఏవో, అవి పెద్ద పిల్లకి ఇవ్వాల. పెద్ద పిల్ల అడుగుతుంది, నాకు ఇవ్వలేదు ఏంటి. చిన్నపిల్లకి తెలియకుండా ఇక్కడ నువ్వు అడ్డం పెట్టి అంటే అది ఏం లేదా, అది నిన్నటి బిస్కెట్లో నువ్వేం అనుకోకని అర్థం. ఇది పెద్ద అంటే మాయకి సరిగ్గా తెలుగు తల్లులు వాడే చేసే చర్య ఏమిటంటే అంటారు. సరిగ్గా అదే దక్షిణామూర్తి ప్రపంచం అంతా మాయ, వదిలి వదిలి అనడానికి డమరకం మోగిస్తాడు. డమట్ డమట్ డమన్ నినాదవ డమర్వజే చకార చండ తాండవం తనోతున శివ శివం జటాటవీ గల జల ప్రవాహ భావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికం డమట్ 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 డమన్ నినాదవ డమర్వజం చకార చండ తాండవం తనోతున శివ శివం జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమస్వసత్ వినిర్గమ క్రమ స్ఫురత్ కరాల భాలక వ్యవాట్ ధిమిత్ 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 ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవక శివక. సరిగ్గా శివుడు చేతులు డమట్ 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 డమన్ నినాదవ డమర్వయం అయం డమరుహు, దాని పేరు డమరుకం. ఒత్తు పెట్టేస్తున్నారు డమరుకం అని, అలా పెట్టేయకూడదు. డమరు సంస్కృతంలో ఉకారాంత శబ్దం. డమరుహు డమరు డమరవహ గురుహు గురు గురవహ అన్నట్టు ఉంటుంది. డమరుహు డమరు డమరవహ రావణాబ్రహ్మ ప్రయోగం. ఆ బాణి మించిన పండితుడు లేడు, మనం కాదనకూడదు. డమత్ 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 అని శబ్దం చేసే డమరుహు అయం అయం డమరుహు. ఈ మోగే బుడబుక్కల ధ్వని ఉందే అది నీ తాండవానికి చిహ్నమయ్యా అన్నాడు రావణ బ్రహ్మ. ఆయన రావణ అసురుడు కాదు, రావణ బ్రహ్మ. అంతటి పండితుడు, అంత భక్తుడు అని. ఆ డమరుకం మోత ఇక్కడ దక్షిణామూర్తి చేతుల్లో ఉందంటే అర్థం ఏంటంటే జీవితం కూడా ఏం లేదు, ఊరికే కంగారు పడిపోతున్నావు. ఇక్కడ ఏదో పెళ్లి చేయగానే పిల్లలు కలగగానే లేదా ఉద్యోగం రాగానే సంబరపడిపోతాడు ఒకడు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది అంటాడు. వచ్చిన తర్వాత ఏడాదికి ఉద్యోగం ఎలా ఉందో అనకుండా చచ్చిపోతున్నాం, ప్రెజర్ ఎక్కువైంది అంటాడు. మరి ఉద్యోగం రాకపోతే ఈ ప్రెజర్ కూడా లేదుగా. మనకు ఉద్యోగం రావాలి, ఒత్తిడి ఉండకూడదంటే తగిన ఆదాయానికి సరిపడ ఉద్యోగం ఎన్నుకుంటే సరిపోద్ది. ప్రతి వాడికి ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ, బతుకంతా లీకేజీ కింద. పిల్లనిచ్చేటప్పుడు కూడా ప్యాకేజీ ప్యాకేజీ ప్యాకేజీ, మొత్తం సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజీ కూడా సరిపోవట్లేదు ఇక్కడ. వీడు బుద్ధి ఎంత లీకేజీ ఎవరు ఆలోచించట్లేదండి. ప్యాకేజీ ప్యాకేజీ, దాని నుంచి బయటపడాలి. ఇదంతా భ్రమ. నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని ఇళ్ళు కట్టు, ఎన్ని సంపదలు ఉన్నాయి, ఎన్ని ఆభరణాలు ధరించు, అన్నీ భ్రమ. ఒక్కసారి మరోలా అనుకోవద్దమ్మా. మహిళలు ప్రాణం పోయిందనుకోండి, 100 కాసులు బంగారంలో 1 గ్రాము మనతో వస్తుందా? దారుణం. చెబితే బాగుండదు, అయినా చెబుతా. ఒంటి మీద వస్త్రం కూడా ఉంచరండి సంస్కృతిలో. స్త్రీ పురుష భేదం లేదమ్మా. పిడక అడ్డం పెట్టి దహనం చేసేస్తారు. శ్మశానానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఆడవాళ్ళు కాబట్టి పిడక అడ్డం పెడతారు, మగాళ్ళకి అది కూడా ఉండదమ్మా, వేసి బారేస్తారు. పిడక అడ్డం పెట్టి దహనం చేస్తారు. పిడక అడ్డం పెట్టి దహనం చేసే శరీరానికి ఇన్ని వైభవాలు అవసరమా? దానికోసం తగాదా అవసరమా? ఉంటే పెట్టుకుందాం, దానికేముంది, ఉన్నాయండి పెట్టుకుందాం. డిపాజిట్ లాకర్లో పెట్టడం కంటే పెట్టుకోవడం మంచిది. కానీ పెట్టుకున్నప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇది మన ఒంటి మీద ఉంటే మంది, ఎవరన్నా పట్టుకెడితే వారిది. నమశివాయ. ఎవడో ఒకడు పెట్టుకున్నాడుగా, గొడవ ఉంది. మా అక్క నేను సహస్రావధానం చేసిన కొత్తలో బొమ్మగంట రామసుబ్బమ్మ అని మహాసాధ్వు నాకు వెండి కంచం ఇచ్చింది 96లో. చివరే తమ్ముడు నువ్వు రోజు దీంట్లో తప్పకుండా తింటానక్క, మొత్తం ఏదో నువ్వు ఇచ్చావు, అక్కవి నువ్వు ఇస్తే ఎందుకు తిన్నా. ఇంట్లో అప్పుడప్పుడు పోతుందేమో రోజు తింటూ ఉంటే వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు, పోతుందేమో అంటే నేను ఖచ్చితంగా ఆ మాట 2-3 సార్లు విన్నా కూడా చెప్పేశా.
పోయాక పెట్టుకోవడం మానేస్తా, అంతవరకు పెట్టుకుంటాను. దానికి తెగింపు అంతే. ఇంకా ఇప్పుడు ఇచ్చింది ఎందుకు, పెట్టుకోమని కదా. దాన్ని మళ్ళీ లాకర్లో పెట్టి దానికోసం పెద్ద లాకరు యథావకర్మ, ఓ 3,000 కట్టాలి వాడికి ఈ కంచం పెట్టడానికి. కంచం పెట్టింది అందులో పెట్టడానికి, అన్నం పెట్టుకోవడానికే. నేను తింటాను ఇందులోనే, పోతే మానేస్తా. అంటే ఆశ్చర్యం ఏంటంటే 96 నుంచి ఈ రోజు వరకు ఆ కంచం అలాగే ఉంది, ఏం పోలేదు. మన అజ్ఞానం. ఏదో ప్రాణం పోతుందని ఏడవరండి, కంచం పోతుందని ఎడుతారు, బొంగరాలు పోతాయని ఎడుతారు. ఇక్కడ ప్రాణం పోతే శుభ్రంగా శవం అక్కడ ఉంటూనే ఉంటుంది, పెద్ద కొడుకు అక్కడ దుఃఖపడుతూనే ఉంటూ మధ్యలో జొంగరం లాగేస్తాడు అలాగా. పైగా పక్క వాళ్ళ కూర్చొని లాగేయండి, తర్వాత తీయడం కష్టం, చచ్చిపోతారా ఇప్పుడు తీయకపోతే. శుభ్రంగా ఇక్కడ కూర్చుని వేలెట్టుకుని లాగేస్తూ ఉంటాడు, ఇలాగ లాగేసేసి పెళ్ళానికి ఇచ్చేస్తాడు. ఇక్కడ వీడి కోసం మనం పెద్ద కొడుకు ఏడు ఉంగరం కొడుక. ఇది ఎవరికి అనుభవం కాదండి, మనకు తెలియదమ్మా. పెద్దవాళ్ళు చూస్తుంటే మనం చూడలేదా, అక్కడే కూర్చొని ఆస్తులు పనిచేసుకోవడం, దెబ్బలాడేసుకోవడం, తండ్రి ఇంకా శవం అక్కడ ఉండగానే ఈ బంధాల్లో మనం కూర్చొని. అందుకని మైత్రేయుడు మాట నిజం, అన్ని అవసరాలే, ఇందులో ఆత్మీయతలు లేవు, అనుబంధాలు లేవు. ఈ అవసరాల బంధాలు మనం తెంచుకోవలసిన అవసరం లేదు, కానీ తెగితే బాధపడవలసిన అవసరం కూడా లేదు. మనం ధర్మం ఒకటే బంధం, జీవితాంతం బంధం ఉండాల్సింది ధర్మంతో. అది ఉండాలంటే ఇది తెలిసి తీరాల్సిందే, ఇది మాయా అని తెలియాల్సిందే. అప్పుడు సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ అగ్ని దక్షిణామూర్తి చేతుల్లో ఉండేది ఒక జ్యోతిలా నిశ్చలంగా వెలుగుతుంది. పైగా ఆ అగ్ని ప్రత్యేకత ఏమిటి అంటే పొగలేని జ్వాల. మన మనస్సు జ్వాల వెలగాలి, పొగ ఉండకూడదు. పొగ ఏమిటంటే రాగద్వేషాలు. మనస్సు ఎప్పుడు వెలగాలి, చైతన్యంతో ఉండాలి, ఆలోచించకపోతే ఎలా నడుస్తుంది ఏదైనా. ఆలోచన ఉండాలి, ఆలోచన మాట రూపం ధరించాలి, మాట చేత రూపం ధరించాలి, ఇవన్నీ జరగాలి. కానీ ఆలోచన రాగద్వేషాలతో కూడింది కాకూడదు. ఆ సమయానికి ఏది అవసరమో అది చేస్తాం అంతే. పిల్లాడికి ఆకలేదు, వంట వండి పెడతాం, ఇందులో రాగద్వేషాల పని ఏముందండి, వంట వండి పెట్టమేక. యాంత్రికంగానే చెయ్యాలమ్మా. యాంత్రికం, కృత్రిమం, నాటకం, ఈ 3 మాటలు లౌకికంగా చెడ్డవిగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన మాటలమ్మా. అత్యున్నతమైన మాటలు మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ఆధ్యాత్మికమైన జీవితం ఉంటే నాటకమే ఆడాలమ్మా, తప్పదు. మనం ఓ పాత్ర అంతే, ఇందులో ఓ పాత్ర. ఇదివరకు కూతురు పాత్రలో ఉన్నాం, ఇప్పుడు తల్లి పాత్రలోకి వెళ్ళాం, అత్తగారి పాత్రలోకి వెళ్ళాం, తర్వాత శ్మశానానికి పాత్రతో వెళ్ళిపోతాం. అంతవరకు ఏదో పాత్ర, ఆ పాత్ర నటిస్తున్నాం అంతే. మన నటన మనం సరిగ్గా చేసేస్తే చాలు. మాట్లాడుతున్నంతసేపు చివరి కోప్పడాల్సి వచ్చి కోప్పడుతున్న నటన. నాటకాల్లో కొన్ని పాత్రలు కోప్పడాలి, అది లక్షణం. అది ఎస్వి రంగారావు గారు విలన పాత్రనే వేశాడు. సూర్యకాంతం గయ్యాళ్ళు అత్తగారు పాత్ర వేసింది. వాళ్ళ కోడలు చెప్పింది, మా అత్తగారు అంత గొప్ప అత్తగారు ప్రపంచంలో ఎక్కడ ఉండదు, ఇంక వేరే సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలండి, అంత మంచి ఆవిడ. కానీ ఆ పాత్ర ఎంత బాగా వేసింది అసలు. అని ఎడంచే ఇలా అందంటే అసలు సరిపోయి ఇంకెవడం. ఎన్టీ రామారావు నిలబడ్డానికి వీల్లేదు అక్కడ అనేది గుండమ్మ కథలో. ఎడంచేయి అంత నటన. ఆడు చెడ్డదంటారా మీరు? ఎస్వి రంగారావు చెడ్డవాడు అంటారా? హీరోలందరూ మంచివాళ్ళు అంటారా? అది కుదరదు కదా. అలాగే మనకి జీవితంలో పాత్రలు ఉన్నాయి. ఇక్కడ ఈ పాత్ర నటించడానికి ఇంత కామాటం, బాబాకరం, మమకారం అవసరం లేదండి. అగ్నిజ్వాలలా, పొగలేని జ్వాలలా మన బుద్ధి వెలగాలి. మనస్సు వెలగదు, బుద్ధి వెలుగుతుంది. నిశ్చయాత్మక బుద్ధికి సంకల్పాత్మకం మనహ. మనస్సులో ఎప్పుడు సంకల్పాలు నడుస్తుండే, అవునా కాదా, చేయనా వద్దా, మంచా చెడ్డ, సత్యమా అసత్యమా, ఇవన్నీ మనస్సులో నడుస్తాయి. బుద్ధి అనేటు తెలుసా, నిశ్చయాత్మక బుద్ధికి. చెయ్యాలో వద్దు ఒక నిర్ణయానికి వస్తారు మీరు, అప్పుడు దాని పేరు బుద్ధి. చైనా వద్దా అని ఆలోచించేటప్పుడు ఉన్నది ఒకటే పదార్థం, చైనా వద్దా అని ఆలోచించేటప్పుడు దాని పేరు మనస్సు. చెయ్యాలి అని నిర్ణయించుకున్నాక దాని పేరు బుద్ధి. చేసిన దాన్ని మర్చిపోకుండా లోపల దాచుకుని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటామే, దాని పేరు చిత్తం. ఇదే పెద్ద శని. అందుకే కింద తావత్తు పెట్టాడు, చిత్తం. అది చిత్. చితిస్తత్వదలక్ష్యార్థ చిదేకరస్వరూపిణి. ఆ చిత్తులో మనం ఉండం మానేసి కింద చెత్త పెట్టాం, తావత్తు. అంటే దాన్ని స్టోర్ రూమ్లో పెట్టాం జ్ఞాపకాలు. ఈ మనస్సులో ఉండే జ్ఞాపకాలే ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కూడా కారణం అవుతాయి. జ్ఞాపకాలు లేకుండా చేసుకోవాలి. 80 ఏళ్ళు వయస్సు వచ్చే నాటికి జ్ఞాపకాలు లేకుండా చేసుకోవాలంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత మతిమరుపు ఏర్పడింది అంటే సత్యనారాయణ స్వామి దయ, అదృష్టం అనుకోవాలి. ఇక మళ్ళీ అది రావాలని కోరుకో. ఏమిటో ఈ మధ్య ఏమీ గుర్తుండట్లా, ఉండకపోవడమే మంచిది, వదిలే. ఇప్పుడు గుర్తుంచుకుని ఏం చేస్తావు? ఇక్కడ ఎవడో చుట్టం వస్తాడు, వాడు వేలు విడిచిన మేనమావ కొడుకు తోడేలుడు తమ్ముడికి ట్యూషన్ చెప్పిన మాస్టర్కి బావమరదు, నీకు గుర్తు రావాలా? ఇక్కడ తాతగారు నన్ను గుర్తుపట్టారా, గుర్తుపట్టను రా ఎళ్ళు అని చెప్పి గొడవ లేదు. ఇంకెందుకు గుర్తుపట్టాలే? పద్యాలు శ్లోకాలు గుర్తుండ అవసరం లేదండి. 70 ఏళ్ళు దాటాక ఏం గుర్తుండకూడదమ్మా.
1116 పద్యాలు ఏకధాటిగా అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అని బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్నానమ్మా. జ్ఞాపక శక్తి అంత శాపం లేదు, మర్చిపోవడం అంత వరం లేదు. ఎందుకు జ్ఞాపకం? విద్యార్థులకు అవసరం, విద్వాంసులకు అవసరం, అందరికీ అవసరం ఆ జ్ఞాపకం. ఏమిటి జ్ఞాపకం? ఎన్ని మర్చిపోతే అంత మంచిది. మర్చిపోకూడదు ఒక్కటే 5 అక్షరాలు, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఆ మాత్రం గుర్తుపెట్టుకునే శక్తి కోమావలం ఉన్నవాడు కూడా ఉంటుంది. ఇంకేం అక్కర్లేదు, ఒక్క శివనామం తప్ప. అన్నీ మర్చిపోవడమే మనకు కావాలి. ఎంత మర్చిపోతే అంత మంచిది. ఇది 20 ఏళ్ళ కుర్రాడు 30 ఏళ్ళ అమ్మాయి బాధపడినట్టు బాధపడితే అలాగా మర్చిపోవాలి. బంధాలు కూడా మర్చిపోవాలి. కొడుకు దగ్గరికి వస్తే ఎవడరా నువ్వు అని అన్నాడు అంటే వాడు దక్షిణామూర్తి స్తోత్రం బాగా అర్థమైంది అంతేలే. వాడు గుర్తురాట్లేదు, ఏం చేయమంటావు? పో, నాకు ఆయన గుర్తొస్తున్నాడు, నువ్వు గుర్తు అంటే ఆ కొడుకులో కూడా దక్షిణామూర్తి గుర్తొస్తున్నాడు. తప్పేముంది? ఇంక ప్రత్యేకించి పేరు లేదు ఇక్కడ. ఆ స్థితికి వెళ్ళాలి. అది వేదాంతం అంటే. అందుకే నిశ్చలమైన జ్వాల అంటే పొగలేని జ్వాల. నిశ్చంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం తతో జీవన్ముక్తి. అప్పుడు జీవన్ముక్తి వచ్చినట్టే. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. ఈ తత్వం తెలిసినవాడు 10 మందికి చెప్పినవాడు కాబట్టి స్వాత్మారామం, తన ఆత్మలో తానే ఆనందిస్తూ ఉన్నాడు. స్వాత్మ ఆరామం, ఆత్మలోనే ఆనందించాలంటే ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. రోజు అభ్యాసం చెయ్యాలి. పొద్దున్నో అరగంట, సాయంత్రం అరగంటన తలుపేసేసి ఫోన్ అవతల బారేసి టీవీ కట్టేసి పుస్తకాలు కూడా లేకుండా కేవలం కూర్చుని జపం చేయాలి. కుదరకపోని అది చేస్తూనే ఉండాలి. ఈ చిత్తం, ఈ స్టోర్ రూమ్ విజృంభించి జ్ఞాపకాలు బయటికి రాకుండా చూడాలి. అప్పుడు స్వాత్మారామం దక్షిణామూర్తిలాగే మనం కూడా. అప్పుడు ఏమిటో తెలుసా మీకు విచిత్రం? ముదిత వదనం. ఆ జపం చేసే వాళ్ళ మొహాన్ని మీరు చూస్తే 70 ఏళ్ళు వచ్చినా తేజస్సుతో వెలుగుతూ ఉంటారమ్మా. ఆశ్చర్యకరంగా. 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా జుట్టు నెరిసిపోయింది, ముసలివాడు అయిపోయాడు, అయినా ఎంత ఆకర్షణీయంగా ఉంటాడు. ఎందుకంటే అది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మవర్చస్సు అంటారు. ఆ లోపల ఏమీ లేదు, మనసులో కల్మషం లేదు, ఎవరి మీద ఇష్టం లేదు, ద్వేషం లేదు. ఓ యంత్రం సాగినట్టు, రోబో సాగినట్టు, మరమనిషి సాగినట్టే వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఇంకా ఆయనకి ఏం కోరికలు ఏం లేవు అక్కడ. అటువంటి వాడు మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అక్కడ మనస్సు అనేది లేదు కాబట్టి ఆత్మ తేజస్సు వెంటనే ప్రకాశిస్తుంది. ఆత్మ తేజస్సు మన జీవితంలో ఎందుకు ప్రకాశించట్లేదు అంటే మనస్సు ఉండబట్టి. భగవంతుడికి జీవుడికి అడ్డమైంది ఏదైనా ఉంటే మనస్సు ఒకటే. ఆ మనస్సు రద్దు అయింది, అది లేనే లేదు. అప్పుడు ఆత్మ తేజస్సు నేరుగా ప్రకాశిస్తుంది. ఆత్మ తేజస్సు నేరుగా ప్రకాశించినప్పుడు ఈ మామూలు చర్మం 20 ఏళ్ల వాడి చర్మంలా కనపడుతుందమ్మా. నెగనెగలాడిపోతుంది. దక్షిణామూర్తి అంటే అర్థం అది. ఇంత వేదాంతం ఉన్నవాడు యువకుడుగా ఉండడం ఏమిటి? యువానం అన్నాడు. యువకుడిలాగే ఉంటాం మనం. దీనికోసం మేకప్లు టేకప్లు అవసరం లేదు. ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఎవడైనా ఆనందంగా ఉంటాడు ఖచ్చితంగా. అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేం, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారని అనుమానమే లేదు. ఇప్పుడు అందంగా ఉండడం మన చేతుల్లో లేదండి. ఆనందంగా ఉండడం లేదా మన దౌర్భాగ్యంగా పోతే. ఉన్న కోరికలు తగ్గించుకుంటే, వదిలేయకపోయినా తగ్గించుకుంటే, రాగద్వేషాలు కక్షలు కార్పణ్యాలు తగ్గించుకుంటే ఆనందంగానే ఉంటాం కదా. ఎవరు ఉండొద్దన్నారు నిన్ను? దక్షిణామూర్తి మీడే